ఇజ్రాయెల్ గగనతలం ఇప్పుడు క్షిపణుల యుద్ధ క్షేత్రంగా మారింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఐరన్ డోమ్, ఆరో వంటి రక్షణ వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇరాన్ ప్రయోగిస్తున్న క్షిపణులు ఇజ్రాయెల్ రక్షణ కవచాన్ని ఛేదించుకొని దూసుకుపోతున్నాయి. అమెరికా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ వద్ద బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకునే ఇంటర్సెప్టర్లు వేగంగా తరిగిపోతున్నాయి. దీనివల్ల ఇజ్రాయెల్ కీలక ప్రాంతాలను మాత్రమే కాపాడుకుంటూ కొన్ని క్షిపణులను వదిలేయాల్సిన రేషనింగ్ పరిస్థితికి చేరుకుందని వార్తలు వస్తున్నాయి. అసలు ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలో ఏం జరుగుతోంది, ఇరాన్ వ్యూహం ఏంటి? ఈ స్పెషల్ రిపోర్ట్ చూడండి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొత్త మలుపు తిరిగింది. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ ఘర్షణల్లో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ గతంలో 90% పైగా క్షిపణులను అడ్డుకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి మారుతోంది. ఇజ్రాయెల్ వద్ద ఉన్న ఆరో-3 క్షిపణులు గగనతలానికి వెలుపలే శత్రు క్షిపణులను నాశనం చేస్తాయి. అయితే ఒక్కో ఆరో ఇంటర్సెప్టర్ ధర సుమారు $3 మిలియన్, అంటే సుమారు 25 కోట్ల రూపాయలు. ఇరాన్ నిరంతరాయంగా క్షిపణులను ప్రయోగిస్తూ ఉండడంతో ఇజ్రాయెల్ నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని సమాచారం. తాజా నివేదికల ప్రకారం ఇజ్రాయెల్ ఇప్పుడు తన ఉత్తమ ఇంటర్సెప్టర్లను రేషనింగ్ చేస్తోంది. అంటే జనాభా లేని ప్రాంతాల్లో పడే క్షిపణులను అడ్డుకోకుండా వదిలేసి కేవలం కీలక నగరాలు, సైనిక స్థావరాల వైపు వచ్చే వాటిని మాత్రమే టార్గెట్ చేస్తోంది. ఈ వ్యూహం వల్ల కొన్ని క్షిపణులు జనావాసాల్లోకి దూసుకువస్తున్నాయి. మరోవైపు ఇరాన్ తన క్షిపణులలో క్లస్టర్ మ్యునిషన్స్ వాడుతోంది. గాలిలోనే ఇవి పదుల సంఖ్యలో చిన్న బాంబులుగా విడిపోతుండటంతో వాటన్నింటినీ అడ్డుకోవడం ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థలకు సవాలుగా మారింది. అమెరికా తన థాడ్ వ్యవస్థలను రంగంలోకి దించినా నిల్వలు వేగంగా ఖర్చవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఇంటర్సెప్టర్ల కొరతను అధిగమించేందుకు ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్లోని క్షిపణి తయారీ కేంద్రాలు మరియు లాంచ్ ప్యాడ్లపై నేరుగా దాడులను ముమ్మరం చేసింది. రక్షణ కంటే దాడి ద్వారానే శత్రువును దెబ్బతీయాలని ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత ఉన్న నిరంతర యుద్ధం ఇజ్రాయెల్ రక్షణ కవచానికి బీటలు వారుస్తోంది. ఇంటర్సెప్టర్ల నిల్వలు అయిపోతే ఇజ్రాయెల్ తదుపరి అడుగు ఏంటనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతోంది.